చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కర్నూలు మేడం. కొంచెం గట్టిగా చెప్పరా? కర్నూలు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. ప్రెసెంట్ ఖాళీగా ఉన్నారు. ఇదేంటి, మీరు మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా? అన్మ్యారీడ్ మేడం. అన్మ్యారీడ్. చెప్పండి, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు? మా ఫ్యామిలీతో కలిసి మేము ఫంక్షన్కి వెళ్ళాం మేడం. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఫంక్షన్కి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరెవరు వెళ్ళారు? మా అమ్మ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం. ఓకే, మీ మదర్, మీ ఫాదర్, మీరు, ఇంకా మా తమ్ముడు, మా చెల్లి అందరం వెళ్ళాం. తమ్ముడు, చెల్లి అందరు కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళారు. ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అయ్యాం. ఫంక్షన్ అయిపోయింది అక్కడ. ఓకే, రిటర్న్ అయ్యాం మేడం. రిటర్న్ అయిన తర్వాత సంథింగ్ ఎదురేమో వచ్చేసి అది కార్ యాక్సిడెంట్ అయిపోయింది. ఓకే, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా చనిపోయారు. అందరూ చనిపోయారా? నాకు దరిద్రం ఏంటంటే నేను ఒక్కదాన్నే అందులో మిగిలిపోయినాను. దాని తర్వాత మా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే మామయ్య వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు. ఓకే, మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే మామయ్య వాళ్ళు వచ్చారు. నాకు 10 years ఏమి ఉంటుంది అప్పుడు. 10 years. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా? ఇది 8 years బ్యాక్. 8 years బ్యాక్. 8 years బ్యాక్ ఇలా జరిగింది. మా మామయ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసిన తర్వాత మామయ్య వాళ్ళు తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళకి అలా అయిపోయిన తర్వాత మామయ్య వాళ్ళు తీసుకొచ్చి మామయ్య వాళ్ళు పెంచుకుంటున్నారు. అంత చదివించడం బాగా చూసుకున్నారా? అంతా బాగానే చూసుకుంటున్నారు మేడం. చదువు అయిపోయింది, తర్వాత జాబ్ చేసుకుంటున్నాను. జాబ్కి సెర్చ్ చేసి జాబ్కి వెళ్ళాను మేడం. జాబ్ చేసుకుంటూ ఉంటుంటే అలా 6 months అలా 7 months జాబ్ చేస్తూనే ఉన్నాను. మామయ్య వాళ్ళు కూడా ఇటు బాగానే చూసుకుంటున్నారు. ఇంట్లో కానీ ఎట్లాంటి ప్రాబ్లం అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది మేడం. మా ఆఫీస్లో కొలీగ్ ఉంది మేడం, చందు మేడం. ఓకే, మా ఆఫీస్లో వాళ్ళు కూడా ఏమీ ప్రాబ్లం లేదు, నీకు అలా జరిగింది ఇలా జరిగింది అనేసి వాళ్ళు కూడా ఏమీ అనేది వాళ్ళు కాదు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. పేరెంట్స్ అయిపోయిన తర్వాత మామయ్య వాళ్ళు చక్కగా చూసుకున్నారు, చదువుకున్నారు, జాబ్ లో కూడా జాయిన్ అయ్యారు. కొలీగ్స్ కూడా బాగా చూసుకుంటారు. కొలీగ్స్ కూడా So ఇప్పుడు చందు అన్నారు కదా, చందు ఏంటి? చందు మా డాడీ లాగా చూసుకున్నా, అంటే వర్క్ చెప్పటం కానీ వర్క్ లో హెల్ప్ చేయటం అంత బాగుంటుండే. కేరింగ్ మంచిగా చూసుకుంటాడు అతను. అంటే ఆఫీస్ లో కొలీగ్స్ కంటే ఇతను కేరింగ్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నారు. వర్క్ చెప్పటంలో కానీ, ఫ్యామిలీ పరంగా చూసుకోవటం కానీ, ఫ్యామిలీకి వచ్చి ఇంట్లో వచ్చి మాట్లాడటం కానీ, వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళటం కానీ అంత బాగానే ఉంటుంది. మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు? ఎంతకాలం నుంచి పరిచయం అమ్మా ఈ చందు మీకు? నేను జాబ్ లో జాయిన్ అయిన కానీ ఎంతకాలం? సుమారు 1 year. 1 year అయితే. 1 year. 1 year. అతని కేరింగ్ బాగుంది కాబట్టి లవ్ చేశారా? ఇద్దరు లవ్ చేసుకున్నారా? లేదు మేడం, ఫస్ట్ నేను లవ్ చేయలేదు, మామూలుగానే ఉండేది. నాకు అతను మా డాడీ ఉంటే ఇలాగా ప్రేమగా చూసుకునేవాడేమనేసి నాకు అనిపించినా కానీ చెప్పుకోలేదు. అతను ఏం చేసి నా బర్త్డే వచ్చింది. నా బర్త్డేకి ఏంటంటే ప్రపోజ్ చేశాడు అతనే. నేనేం ప్రపోజ్ చేయలేదు. ఫస్ట్ అతను ప్రపోజ్ చేశాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అది ఇది అన్నాడు. ఇంకా నేను కూడా ఏం ఆలోచించలేకపోయినాను మేడం. అతను కేరింగ్ మా డాడీ లాగా చూసుకోవటం కానీ, అతను మాట్లాడటం కానీ, సో ఇంటికి రావడం వెళ్ళడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బాగుంటది కదా నాకు కూడా అనుకున్నట్లు నేను ఓకే చెప్పేశాను. ఓకే చెప్పాను. ఆ తర్వాత ఒక 6 months అలాగే జాబ్ చేసుకుంటూ ఉన్నాము. మీ ఇంట్లో మామయ్య వాళ్ళకి కూడా చెప్పారా ఈ విషయం? లేదు, ఒక 6 months ఆగి చెప్పాను అనమాట. ఓకే, 6 months ఆగి మామయ్య వాళ్ళకి చెప్తే మామయ్య వాళ్ళు కూడా సరేమ్మా మీరు ఓకే కదా, మీరైతే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మాట్లాడతారన్నా, ఇంటికి వెళ్ళటం కానీ రావటం కానీ బాగుంటుంది అన్నా, అమ్మ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు అన్నావు కదా, సరే మీరైతే ఫస్ట్ సెటిల్ అవ్వండి, సెటిల్ అయిన తర్వాత అలాగే మీరు అనుకున్నట్టు పెళ్లి చేద్దాము, మీ ఇద్దరికి ఇష్టమే కదా అనేసి మామయ్య వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి కదా, ఇంకేం సెటిల్ అవ్వాలి అంటే కొంచెం టైం తీసుకోండి అన్నారు. ఓకే అనేసి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము ఎంత ఏజ్ గ్యాప్ ఉందమ్మా లావణ్య నీకు అతనికి చందుకి మధ్యన? 4 years. 4 years. ఓకే, చెప్పమ్మా. మామయ్య వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. తర్వాత నేను నార్మల్ గా జాబ్ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా మా తర్వాత నాకు ఒంటరి ఫీలింగ్ వస్తుంది మేడం. మామయ్యలతో ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కానీ అంత వర్క్ చేసుకుంటున్నా కానీ చందుతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళటం కానీ చేయటం కానీ బాగానే ఉంటుంది. ఎంత సినిమాకి వెళ్ళినా కానీ రెస్టారెంట్కి వెళ్తున్నాం కానీ ఒంటరి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా చందుతో మాట్లాడినాను,
నాకెందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి, మైండ్లో ఏమేమో వస్తున్నాయి, పెళ్లి చేసుకుందాం ఇద్దరం అనేసి అన్నాను మేడం. అంటే ఇప్పుడే ఎందుకు, తర్వాత చేసుకుందాం, ఆ ఇల్లు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా అమ్మా? ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు ఏం లేదు, లేదు, ఓన్లీ లవ్ ఓన్లీ లవ్ చేసుకుంటా. చేసుకుంటున్నాం. నీకు ఆఫీస్ అయిపోతుంది, ఆఫీస్ టైంలో అతను నీ దగ్గర ఉంటున్నాడు, ఆఫీస్ అయిపోయినాక ఇద్దరు రెస్టారెంట్లకో సినిమాలకో షికార్లకో వెళ్తున్నాడు, నిద్రపోయే టైంలో నీకు సూసైడ్ టెండెన్సీ వస్తుందా? అది ఒంటరితనంగా అనిపించిందా? అలా కాదు మేడం, అమ్మ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యారు కదా, అదంతా గుర్తొస్తుంది అనమాట. అది గుర్తొస్తుంది, ఏదన్నా చేసుకుందాం, ఎందుకు ఇలా బతుకున్నాను, అమ్మ వాళ్ళు లేరు, ఆ తమ్ముడు చెల్లి నా ముందే అలా అదేలే ఆ ఫీలింగ్ ఉంటది. ఫీలింగ్ వస్తుంది మేడం అనేసి నేను చందుని అడిగాను, పెళ్లి చేసుకుందాం చందు, ఏమన్నాడు? పెళ్లి చేసుకుందాం చందు అనేసి అంటే ఎంతకాలం తర్వాత అమ్మా మీ జర్నీ, ఎంతకాలం తర్వాత అతన్ని రిక్వెస్ట్ చేశారు, ఎంతకాలం ప్రయాణం చేసిన తర్వాత 1.5 years 1.5 year తర్వాత మ్యారేజ్ చేసేసుకుందాం, ఓకే. మ్యారేజ్ చేసుకోలేదు, చేసుకుందాం అని అడిగావు, అదే 1.5 year తర్వాత అడిగాను. అడిగితే అతను ఏమన్నాడంటే ఇప్పుడే ఎందుకు పెళ్లి, ఇల్లు అవి కట్టుకున్న తర్వాత నేను కూడా కరెక్ట్ గా ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ చేస్తుందంటే అయిపోదు కదా అనేసి అతను అన్నారు. లేదు నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనేసి ఇట్లా అన్నాను మేడం. నాకు బతకాలనిపిస్తలేదు, చనిపోవాలనిపిస్తుంది అనేసి మాట్లాడితే అతను ఏంటి, సరే నువ్వు ఎందుకు అలా చనిపోవాలి, నేను నిన్ను కావాలనుకున్నానంటే నిన్ను అలా ఇలా వదులుకుంటాను, సరే అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు మేడం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడే ఎందుకు మీకు పెళ్ళి, సెటిల్ అవ్వండి కొద్దిగా. వాళ్ళు కూడా మీ మేనమామలు ఏం చెప్పారో అదే చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్పారు మేడం. చెప్తే లేదు నాకు ఇలా అనిపిస్తుంది అనేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే వాళ్ళ అమ్మగారు కూడా సరే పెళ్లి చేసుకోండి, మరి చేసేస్తాం, మీకు ఇష్టమే మాకు ఇష్టమే కదా, మీ ఇష్టాన్ని మేము ఎందుకు కాదంటాం అనేసి వాళ్ళు కూడా ఒప్పుకొని ముహూర్తాలు పెట్టిస్తున్నారు మేడం. పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. మా పెళ్లి ముహూర్తాలు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఎవరొకరు చనిపోవటం వాళ్ళ ఫ్యామిలీలో, చనిపోవటము, పెళ్లి పోస్ట్ పోన్ అయితేనే వస్తుంది. ఇలా ఎన్నిసార్లు అయింది? ఒక 2 times అలా అయింది. ఇంకా వాళ్ళు ఏమైనా దురదృష్టవంతురాలు అన్నారా ఏంటి కొంపతి? అలా ఏం అనలేదు మేడం, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా తర్వాత చనిపోయారు. ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఈ లోపు నేనేమో వేరే వేరే థాట్స్ వస్తున్నాయి, ఇంకా అలా అనిపిస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో చందు వాళ్ళతో మనం ఒక రూమ్ తీసుకొని ఉందాము, నాకు ఎందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, అలాంటి థాట్స్ వస్తున్నాయి నైట్ టైంలో అనేసి మాట్లాడితే చందు వాళ్ళతో రూమ్ లో పెళ్లి కాకుండా కలిసి ఉండటం ఏంటి, మంచిగా ఉండదు అది. వాళ్ళు అమ్మ వాళ్ళు ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగినా కానీ చందు వాళ్ళ అమ్మ కూడా ఇట్లానే అన్నారు, లేదు నాకు ఇట్లా అనిపిస్తుంది అనేసి మాట్లాడితే సరే అనేసి తర్వాత ఒప్పుకున్నారు మేడం. ఒప్పుకున్న తర్వాత ఇంకా నాది కూడా జాబ్ పోయింది మేడం, ఇంకా జాబ్ రిజెక్ట్ చేశాను. ఇద్దరం కలిసి ఉంటున్నాం, రూమ్ తీసుకొని ఉంటున్నారు, బయట తీసుకొని ఉంటున్నాము. చందు జాబ్ చేస్తూనే ఉన్నారు. నన్ను లవ్ చేయనప్పుడు బాగా చూసుకునేవాడు మేము ఎప్పుడైతే రూమ్ లో కలిసి ఉంటున్నామో అప్పుడు అతను ఫేసెస్ లో కానీ అతను మాట్లాడటం అంత చేంజెస్ వస్తున్నాయి. మీరిద్దరే ఉండేవాళ్ళ, మీ అత్తగారు మేము కూడా ఇద్దరమే ఉండేవాళ్ళా? ఉండేవాళ్ళం మేడం. ఓకే. ఎంతకాలం అయిందమ్మా మీరు ఇల్లు తీసుకొని? 2 months అవుతుంది. ఈ 2 months లోనే అతను ట్రూ కలర్స్ బయటపడినాయి నీకు. అంటే ఏంటి, ఏం చేస్తాడు? సరిగ్గా మాట్లాడా, ఏం ఫుడ్ తీసుకురాడా? మాట్లాడకపోవటము, అతను బయటికి వెళ్తాననటము, ఆఫీస్ నుంచి లేట్ గా రావటము, ఎక్కువ ఆఫీస్ లో ఉండటము. ఇదంతా నీకు తెలుసుగా, ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుందో, ఒక్కోసారి ఎక్కువ ఉంటది, ఒక్కోసారి తక్కువ ఉండడం. లేదు మేడం, ఆఫీస్ లో ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ ఉంటది తక్కువ ఉంటది, కానీ అంతకు ముందులాగా మాట్లాడటం కానీ బయట అవుట్డోర్స్ మాకు ఎప్పుడు కేరింగ్ అనేది తగ్గిందంటాం. ఇంతకు ముందు చక్కగా కేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు సరిగా పట్టించుకోవట్లేదు. కాదమ్మా, ఒకే క్వశ్చన్. ఇదివరకు ఏంటంటే చందు లేనప్పుడు రాత్రులు గడపటమే నీకు ఇబ్బంది అయ్యింది పడుకునే టైంలో. ఇప్పుడు నీకు ఉద్యోగం పోయిన తర్వాత ఇప్పుడు పగలంతా కూడా చందు లేకుండా గడిపేటటువంటి ప్రయత్నం, అప్పుడు ఒంటరితనమే, ఇప్పుడు ఒంటరితనమే. అసలు జాబ్ ఎందుకు పోయింది? మళ్ళీ వెంటనే ఇంకో జాబ్ ప్రయత్నం ఎందుకు చేయలేదు నువ్వు? ఏదైనా నువ్వు భయపడేది ఒకే దానికి కదా, ఒంటరితనం కదా, అది ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా. జాబ్ ఎందుకు పోయింది, ఏమైంది? జాబ్ అంటే నేను ఆలోచించే దానికి వాళ్ళు ఎఫిషియెంట్ వర్క్ చేయకపోవడం వల్ల, డిప్రెషన్ మూడ్ లో ఉండటం వల్ల వర్క్ అవుట్పుట్ తగ్గిందా? కాకపోతే జాబ్ ట్రై చేశాను, ఇంకా ట్రై చేసినా గానీ రాలేదు. సరే అమ్మా, మీ చందు గురించి చెప్పమ్మా. రాకపోవడం వల్ల నేను ఖాళీగానే ఉన్నాను. ఇలా చందు అవుట్డోర్స్ కి వెళ్ళటం గానీ అలా చేస్తున్నా. కావాలని మాకు ఆఫీస్ లో అవుట్డోర్స్ వేయరు మేడం. అవుట్డోర్స్ అంటే బయట వర్క్ వెళ్ళటం, వేరే వేరే ఊర్లకి.
అలా వెళ్తాం. మాకు వేరే ఊర్స్కి వెళ్ళటం అలా ఎప్పుడు చేయరు. నాకు ఎందుకు డౌట్ వచ్చింది మేడం. డౌట్ వచ్చి ఆఫీస్లో అడిగితే వేరే వర్క్స్ ఏం లేవు, వేరే ఊర్లోకి ఏం పంపించట్లేదు, నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు అనేసి వాళ్ళు అన్నారు. మరి ఏంటి చందు ఎందుకు బయటకు వెళ్తున్నారు, వేరే ఊరు వెళ్ళాలనేసి వెళ్తున్నారు అనేసి అంటే అలా ఏం లేదు, కనుక్కో అతను ఏం వర్క్ మీద వెళ్తున్నారు అనేసి వాళ్ళు అన్నారు మేడం. నాకు డౌట్ వచ్చి చందు ఫోన్ చెక్ చేశాను. చందు ఫోన్ చెక్ చేస్తే వేరే అమ్మాయికి నార్మల్ గా ఇవి లవ్ సింబల్స్ పంపటం కానీ ఇట్లా వాళ్ళ చాట్స్ ఇలా ఉన్నాయి మేడం. అవి ఇంకా సింబల్స్ అని వేరే ఉంటాయి కదా మేడం, అవన్నీ పంపిస్తున్నాయి. నేను ఫోన్ చూసి ఏంది చందు ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి చందుని అడిగినాను మేడం. అడిగితే అదేం లేదు, మామూలుగానే పంపించాను అది ఇది అన్నారు. ఒక అమ్మాయికి నువ్వు మామూలుగా ఎలా పంపిస్తావు అని పెద్ద గొడవ అయింది మేడం. గొడవ పెట్టుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అలా ఎందుకు చేస్తున్నావు అనేసి వాళ్ళు తిట్టారు మేడం. వాళ్ళు నీకు సపోర్ట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా చందు గొడవ పడితే సరే నీకు సారీ, ఇంకెప్పుడు చేయను ఇలాగా, సారీ అని సారీ చెప్పేశారు. ఇంతకీ ఆ మెసేజ్లు ఆఫీస్ అమ్మాయా బయట వాళ్ళు ఎవరన్నా? ఆఫీస్ అమ్మాయి మేడం. ఆఫీస్ అమ్మాయి. నేను బయట అమ్మాయి అనుకున్నాను కానీ ఆఫీస్ అమ్మాయి అని తెలిసింది. తర్వాత తెలిసింది మాట్లాడు. అందులో చెడ్డగా ఉన్నాయమ్మా మెసేజ్లు ఏమన్నా, అంటే ప్రేమికుల్లాగా ఏమన్నా ఉన్నాయా అందులో? ప్రేమికుల్లాగా ఉన్నాయి. చెడ్డగా అంటే అదే అవి వీడియోస్ అవి ఇవి పంపించుకోవటం, లవ్ సింబల్స్ అవన్నీ ఉన్నాయి మేడం. ఓకే. ఆ తర్వాత చందుతో మాట్లాడితే సారీ మా నేను ఇంకెప్పుడు పంపను అనేసి నిజం ఒప్పుకున్నాను. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూడా సారీ మా ఇంకెప్పుడు చేయను అనేసి మాట్లాడారు. సరే అనేసి కలిసి బాగానే ఉంటున్నాం మేము. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అసలు బాగానే ఉన్నారు, నువ్వు అడిగావు, అతను ఇక నుంచి అలా చేయను అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి మేడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ తర్వాత వచ్చారు. పెళ్లి అనుకున్న తర్వాత మాకొద్దు నువ్వు, మాకు వేరే కోడలు దొరికింది, మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు సావు, సస్తావో బతుకుతావో అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదనుకుంటూ చందు వాళ్ళ అమ్మ వచ్చి చందుని తీసుకెళ్ళారు మేడం. ఇందాక వరకు ఇంతకు ముందు వరకు చక్కగా సపోర్ట్ చేసిన మీ అత్తమ్మ ఇమీడియట్ గా అలా మాట్లాడేసిందా? ఎందుకు మాట్లాడారో తెలియదు మేడం. ఎంతకాల క్రితం అమ్మా? ఎప్పుడు ఇది జరిగింది ఈ సంఘటన? నువ్వు చెప్పేది చందుని తీసుకుని వెళ్ళిపోవటం అన్నది జరిగి ఎంతకాలం అయింది? రీసెంట్ గానే సార్, ఒక 1 వీక్ అవుతుంది. ఓహో. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పావా? ఇప్పుడు మాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే నీకు సూసైడ్ టెండెన్సీ ఉంది, డిప్రెషన్ ఉంది, నెక్స్ట్ వాళ్ళకి ఇంకో సెంటిమెంట్, నిన్ను అనుకున్న దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు దూరపు చుట్టాలో ఎవరో ఒకరు పోతూ వస్తున్నారు. నీతో సహజీవనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ అబ్బాయికి ఈ అమ్మాయితో ఉండడం కష్టం అన్న ఉద్దేశంతో వేరే అమ్మాయిలతో ట్రాప్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కూర్చున్నావో ఏదో అప్పటికైతే టెంపరీగా ఓకే అన్నాడు, కానీ సీక్రెట్ గా వాళ్ళు వేరే సంబంధాలు చూసుకొని నిన్ను వదిలేయడానికి ఫిక్స్ అయిపోయారు మెల్లగా. అంతేనా? ఇప్పుడు నీ వెనకాల అడగడానికి ఎవరు లేరని మమ్మల్ని మా దగ్గర ఇప్పుడు అతను చేసుకుంటాను అంటే మీరు చేసుకుంటారా పెళ్లి? చేసుకుంటాను. అతను చేసుకోను అంటే అతనితో ఎలాగైనా కలిసి ఉండేలా మీరే లావణ్య, ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చావా? చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు కదా, నువ్వు జనరల్ గా ఎనర్జెటిక్ గానే ఉన్నావా? చందుకు కావాల్సినటువంటి విధంగా ఇంటి పని గానీ వంట పని గానీ, ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ కాబట్టి ఆ పని గానీ ఇలాంటివన్నిటిలో కొద్దిగా యాక్టివ్ గానే ఉన్నావా? చందు సాటిస్ఫైడ్ అయినా, లేదంటే దూరంగా ఉన్నప్పుడు సాటిస్ఫైడ్, దగ్గరికి వచ్చాక వ్యతిరేకత వచ్చింది? అలా ఏం లేదు సార్, మేమిద్దరం కలిసి ఎప్పుడు బాగానే ఉంది. సరే, అంతకు ముందు అంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, 2 months నుంచి ఒకే ఇంట్లో మేము రూమ్ లో కలిసి ఉన్న తర్వాత ఉన్నాము. ఉందా? ఈ 2 months లో మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది? అది మీ అత్తగారు వాళ్ళకి తెలుసు కదా, ఆబ్వియస్లీ తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా లేదంటే మేము నమ్మం అసలు, ముందు మరీ అంత ఫ్రెష్ గా ఉండరా? రూమ్ తీసుకున్న కాడ నుంచి మేము కలవటం కానీ అంతా మంచిగా ఉండేది. నా తప్పేంటి అత్తమ్మ అని అడిగేవమ్మా నువ్వు? అత్తమ్మ కాదు కాబోయే అత్తమ్మ అని చెప్పి అడిగేవను? అడిగాను సార్. అడిగితే నువ్వు మాకు అవసరం లేదు, మాకు వేరే కోడలు దొరికింది. తప్పేంటి అని అడిగితే వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు నీకంటూ పెద్ద సపోర్ట్ ఎవరన్నా ఉన్నారంటే నిన్నటి మొన్నటి వరకు మీ అత్తగారే, కాబోయే అత్తగారు. ఆవిడ అలాగ మాట్లాడేటప్పటికి అసలు నీకేమైనా అర్థమైందా? నీకు ఏం అర్థం కాలేదు సార్, దాని వల్ల ఆలోచన పడిపోయినాను. మీ మేనమామ వాళ్ళకి చెప్పావమ్మా ఈ 1 week లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం గానీ ఏమన్నా? చెప్పలేదు మేడం. నేను నువ్వు టీవీ షో వాళ్ళకి చెప్పే వచ్చావా ఇక్కడికి? లేదు మేడం. వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లమే తెలియదు, వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చారన్న సంగతే తెలియదు. తెలియదు మేడం. మాక్సిమం మేము కూడా చూస్తామమ్మా, ఆయన వర్షన్ ఏంటో తెలియదు కదా. వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది, చందు గారిని అండ్ అలాగే వాళ్ళ మదర్ని కూడా పిలుస్తారు. రండి. చందు గారు వాళ్ళ మదర్ కూడా. నమస్తే. నమస్తే. కూర్చోండి. నమస్తే చందు గారు. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు,
లావణ్య గారు ఫస్ట్ నుంచి ఏం జరిగింది, అసలు మీ రిలేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, దాని తర్వాత రూమ్ తీసుకొని ఉండడం, అండ్ ఇప్పుడేమో ఆవిడ కాదు అని చెప్పేసి అంటున్నారంట. సో ఆవిడ వర్షన్ అంతా కూడా చెప్పారు, ఆవిడ బాధ అనేది వ్యక్తపరిచారు. ఇక్కడ మీరేమంటారు? అసలు నిజమేనా మీరు ఆ అమ్మాయిని లవ్ చేయడం? నిజమేనా? నిజమే అండి, రూమ్ తీసుకొని ఉండడం నిజమేనా? నిజమే మేడం. మరి ఏం జరిగింది? అంటే తను నేను కలిసి వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు 1 year వరకు తను నాతో బాగానే ఉన్నది. దాన్ని చూసి నేను కొంచెం తను మంచి అమ్మాయి లాగా ఉంది కదా, పైగా పేరెంట్స్ ఎవరు లేరు అంటున్నారు అనేసి కొంచెం. ఇది రియల్ లవ్వా సింపతి లవ్వా? సింపతి కాదు మేడం, రియల్ లవ్వే. క్యారెక్టర్ బాగుంది, మంచి అమ్మాయి అనుకుని లవ్ చేశారు. పైగా అమ్మా నాన్న కూడా లేరు కదా, వాళ్ళ వాల్యూ తెలిసి ఉంటది, నా అమ్మా నాన్న బాగా చూసుకుంటది అనేసి కరెక్ట్. దాని మీద తనకి ఒక రోజు ప్రపోజ్ చేశాను మేడం, తన బర్త్డే రోజు. తను కూడా యాక్సెప్ట్ చేసింది. నేను అమ్మ నాన్న కూడా చెప్పాను. అమ్మ నాన్న కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ ఏమా నాన్న ఒప్పుకోరు ఫస్ట్. ఇంకా నా మాటకి విలువ ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనేసి ముహూర్తాలు కూడా చూశారు. డేట్ కూడా ఫిక్స్ చేద్దాం అనే లోపు మా దూరపు చుట్టాలు వేరే వాళ్ళు చనిపోయారు. చనిపోవడం వల్ల అది చుట్టూ అది అంటారు కదా మేడం, దానివల్ల కొంచెం పెళ్లి వాయిదా పడింది. అలా ఇదంతా మీ గురించి ఇప్పటివరకు ఆవిడ మంచిగానే చెప్పారండి. రూమ్ తీసుకున్నా కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నారు, దాని తర్వాతే ఆయన ప్రవర్తన అంతా మారింది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు టూ థింగ్స్ క్లారిటీ ఇవ్వాలి చందు. మీరు చెప్పే స్టోరీ, ఆ అమ్మాయి చెప్పే స్టోరీ కరెక్ట్ గానే ఉంది. మీ ఇంట్లో లైన్ గా 1-2 క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత ఈ అమ్మాయి మీద అప్పటి వరకు ఉండేటటువంటి అభిప్రాయం ఏమైనా మారిందా? రెండోది, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటానికి మీకు ఎంత సానుకూలత ఉంది, దానివల్ల మీ పేరెంట్స్ మీద మీరు ఎంతో ఒత్తిడి పెట్టించారు. ఒక ఆడపిల్లని ఈ విధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అవతల వైపు కుటుంబ సభ్యులు ఎలా పంపిస్తారు అనేటటువంటి దాన్ని బట్టి మీ మనసు ఏమన్నా మారిందా? లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీరు ఓకేనా? ఓకే సార్, తను మాట మాట్లాడితే నేను చనిపోతా అనేసి బెదిరిస్తారు సార్. బెదిరింప అంటే తనకు అలా అనిపిస్తుందేమో, బెదిరింప అది అంటే తను మీ దృష్టిలో అది బెదిరింపు కింద లెక్క? ప్రతిసారి ఒకసారి అయితే అలా మేడం, ప్రతిసారి అదే వర్డ్ రిపీట్. అప్పుడు అర్థమైందా ఈ పిల్లకి చిన్నప్పుడే పెద్ద అటాక్ పడటం వల్ల ఏమైనా డిప్రెషన్, సైకలాజికల్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, సైకాలజిస్ట్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దాం? నేను చాలా సార్లు అడిగాను మేడం, అంటే నేను ఏమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, సైకాటిస్ట్ ఏంటి, అలా రివర్స్ నా మీదే అయిపోతుంది. ఇలా ప్రతిసారి చచ్చిపోతానని మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, నేను ఎలాగో ఒప్పించాను, ఇవన్నీ దాటుకొని. మాక్సిమం మీరైతే ఒక కుర్రాడిలాగా కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయించారు, ఎంతవరకు బాగానే ఉంది. అసలు సహజీవనంగా ఒక ఇల్లు తీసుకొని పెట్టాలి అన్నంత పోయింది ఎవరో బయట చుట్టాలి కదా. పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకొని ఒక కుటుంబం లాగా మీరిద్దరు ఉండాలి. మీరు లివింగ్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? లక్ష్మి గారు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? రేపు పొద్దుట పిల్లాడిని ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఈ అమ్మాయిని కోడలుగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈ పిల్ల ఏంటి 2 నెలల ముందు నుంచే సహజీవనం చేసేస్తుంది అని తప్పుగా మాట్లాడడానికి అవకాశం ఉంది. తను వచ్చింది మేడం మా దగ్గరికి వచ్చి, ఇంటికి వచ్చి ఇలా చచ్చిపోతాను నేను, నాకు నన్ను అప్పుడు ఏ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసి వేరే వేరేగా పెట్టకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, పొడి చేసుకోమంటారా, నన్ను ఏం చేయమంటారు? అప్పుడు నీకు భయమే లేదా రేపు పొద్దుట పిల్లోడిని ఏం చేస్తుందా అని? ఏం చేయమంటారు? మరి ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేస్తానని చందుకు అన్నారు కదా, మరి ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రయత్నం చేస్తుందేమో భయంగా ఉంది మాకు అనేసి అన్నారు మేడం. తనంటే సర్లే, మేము నిన్నెందుకమ్మ చంపిడు, నీకు ఎవరు లేరు, నేనే నీకు తెలియదు, అన్ని విధాలుగా చూసుకోవాలి కదా, నేను చూసుకుంటాను. అరే భాయ్, మీకు సహజీవనం వరకు మీకు 100 మార్క్స్ పడుతున్నాయి. సహజీవనం దగ్గర నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఒకటి సహజీవనానికి పంపించడం 100% రాంగ్. మీరంతా ఒక ఫ్యామిలీ, వీళ్ళేం వేరే కంట్రీలో వేరే స్టేట్లలో లేరు. జాబ్ కోసం 2 ఇళ్ళు ఎందుకు, ఈ అమ్మాయికి జాబ్ లేదని ఒక ఇంట్లో సర్దుకోవడానికి. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా అని పంతులను అడిగి ఒకటి పెళ్లి చేయాలి. లేదా ఈ అమ్మాయి మిమ్మల్ని అంత ప్రెజర్ పెడుతుంటే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అసలు ఏంటి రియాలిటీ? ఈ అమ్మాయితో ఒక్క నిమిషం అమ్మా, ఈ అమ్మాయితో జీవితకాలం అబ్బాయి క్యారీ అవుట్ అవ్వగలడా లేదా అనేది ఒకటి డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తాము అంటేనే మీరు ఈ స్టెప్ ముందుకెయ్యాలి తప్ప మీరు భయపడిపోయి ఏం భయపెట్టిందమ్మా? ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను మేడం. నేను అలా చేస్తున్నాను చెప్పి వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నాయంటే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద పెద్ద కేకలు, ఆ అమ్మాయి కేకలు ఇంట్లోంచి. మాకు అసలు నిద్ర అనేది లేదు మేడం. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నరకం అనిపించాం మేడం. మన నిద్ర కూడా లేదు మేడం మాకు. ఆ పిల్లని కాపలా కాసుకొని ఒక తెల్లిలాగా నేను అలా ఉండేదాన్ని. లక్ష్మి గారు, ఇంకా ప్రతి అడుగులో ఈ అమ్మాయి ప్రతి దాంట్లో మీరు చెయ్యండి లేదంటే చచ్చిపోతాను, మీరు చెయ్యండి నేను చచ్చిపోతాను అనే మాట అంటే మీ పరిస్థితి ఏంటి అంటున్నా?
అదే కదా మేడం మేము కూడా అప్పటికి ఆ ప్రెజర్ కి తప్పించుకోవడానికి అరే మన ఇంట్లో చచ్చిపోవడం కంటే ముందు ఏదో విడిగా కాపురం పెట్టండి అని పంపించుంటారు మీరు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు సహజీవనానికి యాక్సెప్ట్ చేయరు. పంపించారు కదా మేడం. ఓకే, పంపించారు. మరి అప్పుడైనా మీరు సరే వేరే ఇల్లు తీసుకొని మన ఇద్దరం ఉండాలంటే డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ కి వెళ్దామని మీరు ఎందుకు అనుకోలేదు? నేను చెప్పాను మేడం, చాలా సార్లు చెప్పడానికి చెప్పడానికి ట్రై. ఏమ్మా ఏంటి తల్లి నువ్వు? నిన్ను కాపాడడానికి ఒక మంచి అబ్బాయి దొరికాడు, ఒక మంచి కుటుంబం దొరికింది, వాళ్ళు ఒక ట్రీట్మెంట్ కి వెళ్దాం, కౌన్సిలింగ్ కి వెళ్ళడానికి ఏంటి మీకు వాళ్ళు అలా problem? ఏం మాట్లాడలేదు మరి, నేనేం అనలేదు మేడం అలా. నీ ముందే చెప్తున్నారు కదా సూసైడ్ అటెంప్ట్. గట్టిగా అరుస్తున్నావంట, పొట్ చేసుకుంటానని చెప్పేసి. నీ మంచి కోసమే కదమ్మా ట్రీట్మెంట్ కి వెళ్తే అన్ని అలా ఆలోచన వస్తుందని ఒకసారి నువ్వు ఇక్కడ నిదానంగా ఇలా చెప్తున్నావు కానీ అక్కడ వాళ్ళు చెప్పే వర్షన్ లో వేరేలా ఉందమ్మా. లేదు మేడం అలా. వాళ్ళు మీరు ఆలోచించండి మీరు ఒక్కసారి. నేను అలా అనుకుంటా ఈ అమ్మాయిని నేను నా దగ్గర పెట్టుకోను. అక్కడ దాకా ఏమనట్లా. సరే వదిలించుకోవడానికి సహజీవనం పెట్టారు. ఫిజికల్ గా ఎందుకు అయ్యా కమిట్ అయ్యో? ఉంటదో ఊడిద్దో తెలియని రిలేషన్ కి అంటే మళ్ళీ అక్కడ కూడా బ్లాక్ మెయిల్ చేసిందా చచ్చిపోతానని? ఇప్పుడు పెళ్లి చేసుకుందామనే లివింగ్ లో ఉన్నాం మేడం. అంటే తను మీకు అసలు అర్థం కాలేదా? ఇంట్లో నుంచే వాళ్ళు భయపడి మీకు సహజీవనం పెట్టారు. ట్రీట్మెంట్ లేకుండా ఈ అమ్మాయితో కంటిన్యూ అవడం డేంజర్. ఏ క్షణాన్ని ఏం చేసుకుంటుందో, నన్ను జైల్లో వేస్తారా బాబు అని నీకు అనిపించలేదా? నేను మార్చుకుందాను అనుకున్నాను మేడం, అందుకే కదా లవ్ చేశాను. అలా మధ్యలో ఎలా దానికి ఎవరు లేరు కదా అనే విధంగా మేము ఏదో ఉందాం కదా అనేసి మేము అనుకున్నాం. మిమ్మల్ని పూర్తిగా అమ్మాయి నమ్మితే మీరు చెప్పినట్టు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి రావాలి ఆవిడ. ఆ పని ఆవిడ చెయ్యలే. అప్పుడే మీ జాగ్రత్త మీరు పడాలి. మీరు మంచోళ్లే కానీ జాగ్రత్త అంటూ ఒకటి ఉండాలి కదమ్మా. ఆవిడకి ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళి ఏమైనా కేసు వేసిందంటే అబ్బాయి జైలుకి వెళ్ళాలి కదా. సరే, మొత్తం ఈ 2 నెలల పాటు జరిగినటువంటి రిలేషన్షిప్ లో, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది? ఆ అమ్మాయి చెప్పింది ఒకటి, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫోన్లు, మెసేజ్లు, వేరే అమ్మాయి? తను లివింగ్ లో ఉందాం, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, పెళ్లి చేసుకునే వరకు నేను అంత టైం ఉండలేను, మన ఇద్దరం ఉందాం అనేసి అన్నది. సరే తను కూడా తన మంచి కోసమే అనేసి నేను కూడా లివింగ్ లో ఉన్నాను సార్. ఉన్న 2 months ఉన్నాం సార్. ఆ 2 months లో కూడా ఏది తను వంట చేస్తే నేను ఇల్లు ఉడవాలా, ఇల్లు కడగాల ఇలా చెప్తుంది. లేదు సరే నేను చేస్తాను, కొంచెం నాకు టైం ఇవ్వు. నేను ఎందుకంటే వర్క్ వెళ్ళాలి సార్, నాకు వర్క్ ఉంటది కదా, నేను సంపాదించాలి కదా. ఇద్దరు మళ్ళీ పన్ను పంపకాల గురించి పంచాయతీయా? ఓకే, ఈ మధ్యలో నువ్వేంటి మళ్ళీ వేరే మెసేజ్లు, వేరే అమ్మాయి ఏంటది? అదంతా ఏం లేదు మేడం, తన కొలిక్ ఏదో వీడియోస్, రీల్స్ అలా సెండ్ చేస్తుంటే తను ఏదేదో అపార్థం చేసుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ప్రతి చిన్నదానికి గొడవలే. ఒప్పుకున్నావంట ఇంకోసారి అలా పంపించను అలా? మేడం కొలిక్ అయితే లవ్ సింబల్స్, ముద్దు పెట్టుకున్నట్టు అవన్నీ వీడియోస్ పంపించారు కదా. సరే చందు, ఫోన్